మా సమస్యలు తొలగిపో, మా పాపాలు క్షమించబడవు. ప్రియదైవ జనాంగమా, మరలా రాజు స్థానాన్ని మనస్సేకి ప్రభు ఇచ్చాడు. రాజ్యాన్ని తిరిగి పొందాక మనస్సే తాను చేసిన తప్పులను సరిదిద్దుకున్నాడు. దేవాలయములో ఉన్న పరాయి దేవతలను, విగ్రహాలను తీసివేయించాడు. పట్టణం బయట బారవేయించాడు. యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి దానిపై సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించాడు. యూదా ప్రజలందరూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవానే సేవించాలని ఆజ్ఞాపించాడు. ఒకసారి తప్పు తెలుసుకున్న తర్వాత, దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత మరలా అభివృద్ధిని దయచేస్తాడు ప్రభు. అప్పుడు మనస్సే లాగననే దీవిస్తాడు. కానీ మనస్సే మరలా పాపములోనికి పోలేదు. దేవుణ్ణి అత్యంత గొప్ప మహాశక్తితో ఆరాధించాడు. ఆ రీతిగానే మనం ఉండాలి. ఈరోజు మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? పాపాల్లో పడుతున్నాం, ఒప్పుకుంటున్నాం. దేవుడు అభివృద్ధినిస్తున్నాడు. అభివృద్ధిని బట్టి మరలా పాపాల్లోనికి వెళ్ళిపోతున్నాం. పేతురు గారు అంటారు, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా, పంది మరలా బురదలో వెళ్ళి దొర్లునట్టుగా మన పరిస్థితి ఉందేమో అనేసి అంటూ ఉంటాడు కదా. ఆ రీతిగా మన పరిస్థితి ఉండకూడదు. ఒక్కసారి పశ్చాత్తాపడిన తర్వాత మహా గొప్ప అభివృద్ధిని దేవుడిస్తాడు. ఆ అభివృద్ధిని దేవుని యొక్క మహిమ కొరకే మనము వాడాలి. ఆ పరిస్థితుల్ని దేవుని మహిమపరచడానికే వాడాలి. కానీ మరలా పాపపు జీవితంలోనికి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉందండి. చూడండి, వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనకు మొరలెడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఏ రీతిగా మనమున్నాం? బతిమాలుకున్నాడంట, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, ఒక్క అవకాశం ఇయ్యయ్యా, నా కుటుంబాన్ని నేను చక్కపరుచుకుంటాను, నా రాజ్యాన్ని నేను చక్కపరుచుకుంటాను అని బ్రతిమాలుకున్నాడంట. ఈరోజు కృంగిపోయి నువ్వు ఉన్నావేమో. మనస్సే జీవితం కూడా కృంగిపోయింది తన పాపాలని బట్టి. నీ జీవితం కూడా కృంగిపోయిందేమో. బ్రతిమలాడుకో, దేవుని దగ్గర బ్రతిమలాడుకో. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరులైన దేవుని సన్నిధానాన్ని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కృంగిపోయిన నీవు నీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు మనస్సేని గొప్పగా ఆశీర్వదించినట్టు నిన్నును ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో ఫలింపచేయునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలి కాచి కాపాడు మా ప్రియ పరలోకపు తండ్రి, గనడాని యొక్క ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. దేవుని తట్టు మీ పాపములు ఒప్పుకొని ఆయన తట్టు తిరగండి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడాడు. మనస్సే తన పాపాలను ఒప్పుకొని నీ వైపు తిరిగాడయ్యా. మనస్సేని గొప్పగా ఆశీర్వదించారు. మా యొక్క జీవితాలు కూడా కృంగిపోయినాయన అయ్యా ప్రభువా, కుమిలిపోయిన జీవితాలలాగా మా యొక్క జీవితాలు ఉన్నాయి. మా పాపాలని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం. కనికరము కలిగిన దేవుడు మనస్సేకి మరొకనైనా ప్రభువా, అభివృద్ధికరమైన జీవితాన్ని ఏ రీతిగా ఇచ్చావో తన పాపాలని క్షమించి మాకు కూడా మా పాపాలని క్షమించి అభివృద్ధికరమైన జీవితాలను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి